మై ఛానల్. ఈ వీడియోలో ఎస్‌బీఐ అకౌంట్ నుంచి జీతం లేదా పెన్షన్ తీసుకుంటున్న వారికి గుడ్ న్యూస్ అండి. పూర్తి సమాచారాన్ని అయితే వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. సో ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే ఎస్‌బీఐ ఖాతాదారులకు ప్రత్యేక ప్రయోజనాలు. మీరు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఖాతా కలిగి ఉండి జీతం లేదా మీకొచ్చే పెన్షన్ పొందుతున్నట్లయితే మీకు అనేక ప్రత్యేక ప్రయోజనాలు ఉచితంగా లభిస్తాయి. ఈ ప్రయోజనాలు ఉపయోగించి మీరు ఆర్థికంగా లాభపడవచ్చు. ఈ పథకాలకు సంబంధించిన వివరాలను పూర్తిగా తెలుసుకోవడానికి సమాచారాన్ని అయితే చూద్దాం. ప్రధాన ప్రయోజనాలు: ఉచితం 40,00,000 ఇన్సూరెన్స్ కవరేజ్, 20,00,000 పర్సనల్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ అయితే వస్తుందండి. ఎలా అంటే ఆకస్మిక మరణం సంభవించినప్పుడు అతని కుటుంబానికి 20,00,000 ఇన్సూరెన్స్ లభిస్తుంది. అదే ఎయిర్ ఇన్సిడెంట్ అయితే 30,00,000 వరకు వస్తుంది. అంటే మనకు ఎయిర్ ట్రావెల్ చేస్తూ ఉన్నప్పుడు ప్రమాదం జరిగినప్పుడు 30,00,000 వరకు ఇన్సూరెన్స్ కవరేజ్ లభిస్తుంది. మరొక 10,00,000 క్రెడిట్ లేదా డెబిట్ కార్డ్ వల్ల వస్తుందన్నమాట. ఎస్‌బీఐ డెబిట్ లేదా క్రెడిట్ కార్డ్ హోల్డర్లకు అదనంగా రూ. 10,00,000 ఇన్సూరెన్స్ అందుతుంది. సో మొత్తం మీద 40,00,000 వరకు అప్ టు 40,00,000 ఉచిత ఇన్సూరెన్స్ కవరేజ్ వస్తుంది. ఇక బ్యాంకు రుణాల్లో తగ్గింపు. ప్రభుత్వ ఉద్యోగులు ఎస్‌బీఐ ద్వారా గృహ రుణం లేదా వ్యక్తిగత రుణం తీసుకుంటే ప్రాసెసింగ్ ఛార్జ్ అనేది 50% తగ్గింపు లభిస్తుంది. వీటితో పాటు చెక్ బౌన్స్ ఛార్జీలు, ఎస్ఎంఎస్ ఛార్జీలు మరియు డ్రాఫ్ట్ లాంటి సేవలైతే ఉచితంగా అందిస్తారు. ఓవర్ డ్రాఫ్ట్ సౌకర్యం. మీ జీతం మొత్తానికి సరిసమానంగా 2 నెలలకు అంటే ఓవర్ డ్రాఫ్ట్ అంటే మనకు ఆహ్, అమౌంట్ లేకపోయినా కూడా మనము డబ్బులనేది విత్‌డ్రా చేసుకోవచ్చనమాట. ఈ సౌకర్యం అయితే లభిస్తుంది. జీరో బ్యాలెన్స్ ఉన్నా కూడా మీరు ఈ సౌకర్యాన్ని వినియోగించుకోవచ్చు. సో మరి ఈ పథకానికి అర్హత పొందేందుకు మీరు ఈ సూచనలను పాటించవలసి ఉంటుంది. మీకు ఎస్‌బీఐ ఖాతా ఉండాలి. మీరు ఉద్యోగి అయ్యి ఉండాలి. ఇక మీరు జీతం పొందే బ్రాంచ్‌కి వెళ్లి ఇన్సూరెన్స్ పథకానికి నమోదు చేసుకోవాలండి. నామినీ వివరాలు అందించడం తప్పనిసరి. స్లాబ్‌లు సాలరీ అనేది 10,000-25,000 మధ్య ఉంటే సిల్వర్. అలాగే సాలరీ అనేది 25,000-50,000 మధ్య ఉంటే గోల్డ్ కవరేజ్. అలాగే రూ. 50,000 నుంచి రూ. 1,00,000 మధ్య ఉంటే డైమండ్. ఆ పైన 1,00,000 పైన ఎంత ఉన్నా కూడా ప్లాటినం అనే స్లాబ్‌లయితే మనము ఏ పరిధిలోకి వస్తామో ఆ స్లాబ్ అనేది కవర్ అవుతుంది. స్లాబ్‌కు అనుగుణంగా ఇన్సూరెన్స్ అమలవుతుందనమాట. ముఖ్యమైన విషయాలు. పథకం గురించి అనేక మంది ఉద్యోగులకు సరైన అవగాహన లేదని గుర్తించారు. నమోదు చేయని ఉద్యోగులు లేదా నామినీ వివరాలు ఇవ్వని కుటుంబాలు ఇన్సూరెన్స్ ప్రయోజనాలు పొందలేకపోతున్నారు. అందువల్ల తక్షణమే మీ బ్రాంచ్‌కి వెళ్లి పూర్తి వివరాలనైతే నమోదు చేయించుకోండి. ఇతర ప్రయోజనాలు: లోన్ల సులభ ప్రాసెసింగ్, తక్కువ వడ్డీ రేట్లు, డబ్బు ఉపసంహరణపై అనేక సౌకర్యాలు, ఎటువంటి అదనపు ఛార్జీ లేదు, డిజిటల్ బ్యాంకింగ్ సేవలు ఉచితం, యోనో ఎస్‌బీఐ యాప్ ద్వారా వేగంగా సేవలైతే పొందవచ్చు. సో ఎందుకు ఇది ముఖ్యమైనది అంటే మీరు ఎస్‌బీఐ అకౌంట్ ద్వారా జీతాలు లేదా పెన్షన్ పొందుతుంటే ఈ ప్రత్యేక ప్రయోజనాలను వినియోగించుకోవడం మీ యొక్క హక్కు. దీన్ని అర్హత ఉన్న ప్రతి ఒక్క ఉద్యోగి ఉపయోగించుకోవడం ద్వారా ఆర్థికంగా మరింత మేలు అయితే లభిస్తుంది.